డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఎంతో కష్టపడితే కానీ ఈ డబ్బులు రావట్లేదు. వాళ్ళు డబ్బులు అంటే గుర్తుకొచ్చింది, ఇన్ జనరల్గా పురుషులు, అబ్బాయిలు, మగవాళ్ళు డబ్బుల్ని ఇలా వాలెట్లో పెట్టుకుని తిరుగుతారు. కొంతమంది దీన్ని పాకెట్ అంటారు, కొంతమంది పర్స్ అంటారు. ఇట్స్ బెటర్ టు కాల్ ఇట్ వాలెట్. ఈ వాలెట్ లెదర్తో తయారు చేశారు. లెదర్ అంటే గుర్తుకొచ్చింది, లెదర్కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇక్కడ మీ ముందు ఉంది. దీనికి సంబంధించి మీకు ఏదన్నా తెలిస్తే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినా సరే హ్యాపీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇందుకు ఈ క్వశ్చన్ ఏంటి? విచ్ సిటీ హ్యాస్ బికమ్ హోమ్ టు ఇండియాస్ ఫస్ట్ టెక్స్టైల్ మిషన్ పార్క్ అంటూ ఉన్నారు. ఆప్షన్స్ చూస్తే కాన్పూర్, మిర్జాపూర్, షోలాపూర్, చిట్టగాంగ్. ఈ ఆప్షన్ మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయచ్చు, ఎందుకంటే చిట్టగాంగ్ బంగ్లాదేశ్లో ఉంది, ఇండియాలో కాదు. ఇన్ఫాక్ట్ దాన్ని ఇప్పుడు చట్టోగ్రామ్ అని పిలుస్తున్నారు. ఎనీవేస్ మనం దీన్ని తీసేయచ్చు. అలానే నేను మీకు ఎందుకు లెదర్ని చూపించాను అంటే, బికాజ్ ఈ కాన్పూర్ ఏదైతే ఉందో చూసారా, దానిని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని, లేదు లెదర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తుంటారు. ఇన్ఫాక్ట్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఇదే కాన్పూర్ని కాన్పూర్ అని కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు. బేసిక్గా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ఏదైతే ఉందో అక్కడ భోన్గావ్ అనే ప్రాంతంలో చప్పరఘాట అనే ఊరు దగ్గర ఈ టెక్స్టైల్ మెషిన్ పార్క్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే, ఇండియా ఇప్పటివరకు టెక్స్టైల్ని తయారు చేయడానికి ఏవైతే పెద్ద పెద్ద మెషిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చైనా, వియట్నాం, దక్షిణ కొరియా, తైవాన్, ఐరోపా దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ వచ్చింది, దిగుమతి చేసుకుంటూ వచ్చింది. ఆ దిగుమతులను ఆపి ఇండియాలోనే మేక్ ఇన్ ఇండియాని మరింతగా ప్రోత్సహించి ఇండియా నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరగాలనే ఉద్దేశంతో ఈ విధమైన చర్య తీసుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు ఏ మెషిన్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి లేదా తయారు చేయాలని అనుకుంటున్నారు అని అంటే, సర్క్యులర్ నిట్టింగ్, ఫ్లాట్ నిట్టింగ్, ప్రింటింగ్, టెక్నికల్ టెక్స్టైల్ మిషన్స్. వీటిని ఇన్నాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంది చాలు, అబ్ వక్త్ ఆ గయా, అబ్సే హమ్ తయారు కరేంగే ఇస్కో అని చెప్పి ఈ విధంగా డెసిజన్ తీసుకున్నారు. సో అది ఎక్కడ అని అడిగారు, కాన్పూర్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పటి నుంచి లెదర్ అంటే కాన్పూర్, కాన్పూర్ అంటే లెదర్. ఏది ఏమైనా మీరు లెదర్ బెల్ట్, లెదర్ పర్స్ ఇలాంటివి అన్న లెదర్ సంబంధించిన వాడుతూ ఉంటారా? వాడితే కనుక కామెంట్ బాక్స్లో చెప్పండి.